గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూసినట్టయితే అన్ని పత్రికల్లో కూడా నిన్న సీఎం కేసీఆర్ మహబూబ్నగర్ జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. దానికి సంబంధించిన వార్త ప్రధానంగా తీసుకున్నాయి. దాంతోపాటు గవర్నర్ టూర్, ఢిల్లీ టూర్ ముగిసింది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో కీలకమైనటువంటి నేతలందరినీ కలిశారు. కేంద్రంలో కీలకంగా ఉన్నటువంటి మంత్రులను కలిశారు. సో ఈ ఓటుకు నోటు ఇష్యూలో ఏమేమి సమర్పించారు, ఏం చెప్పారన్న దానిపైన కూడా ప్రధాన ఆసక్తి ఉంచాలా. దానికి సంబంధించిన వార్తలు కూడా ప్రధానంగా ఉన్నాయి. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు టీఎస్ ఐపాస్ స్టార్ట్ చేయబోతుంది. దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా తీసుకున్నాయి పేపర్లన్నీ కూడా. ఈ అంశాలపై చర్చించేందుకు స్టూడియోలో కాంగ్రెస్ నుంచి అనిల్ గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి నారదాస్ లక్ష్మణ్ గారు, టీడీపీ నుంచి సీతక్క వరంగల్ స్టూడియో నుంచి లైవ్లో చర్చలు పాల్గొంటున్నారు. ముందుగా నారదాస్ లక్ష్మణ్ గారు. నారదాస్ గారు, గవర్నర్ ఢిల్లీ టూర్లో ముఖ్యంగా ఈ ఓటుకు నోటు వ్యవహారం పైన ప్రధాన చర్చ ఉండింది. కాకపోతే ఓవరాల్గా పరిస్థితిని మీరే చక్కబెట్టలు చూడండి. ఇద్దరు మంత్రులని, ఇద్దరు సీఎంలు కూర్చోబెట్టి మాట్లాడండి అని కేంద్రం చెప్పినట్టుంది. సో ఆయన వచ్చిన తర్వాత ఇద్దరు సీఎంలు కూర్చోబెట్టి మాట్లాడే అవకాశం కూడా ఉంది అనేటువంటి వార్తలు ఉన్నాయి. సో అప్పుడు ఈ హాట్ అంతా తగ్గిపోయే అవకాశం ఉంటుందా? తర్వాత ఈ కేసు ఎట్టిపోతుంది? అలాంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఇది ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య వచ్చినటువంటి సమస్య కాదు, రెండు ప్రాంతాలకు సంబంధించినటువంటి సమస్య కూడా కాదు. ఇది ఇక్కడ ట్యాపింగ్, ఇప్పుడు ఏదైతే ఈ స్టీఫెన్సన్కు సంబంధించిన ఓటుకు డబ్బులు ఇస్తున్నారన్నటువంటి సమాచారాన్ని ఆయన కంప్లైంట్ ద్వారా ఏసీబీ వాళ్ళు అందుకున్న తర్వాత వాళ్ళ యొక్క చర్యలు మొదలుపెట్టారు. దాంతో జరిగింది. అది ట్యాపింగ్ కాదు, అది రికార్డింగ్ అంతే. ఎవరినైతే ప్రలోభ పెడుతున్నారో ఆయన చేసినటువంటి రికార్డింగ్ అది. ఇక్కడ ట్యాపింగ్ వ్యవహారం లేదు. ట్యాపింగ్ అంటే దానికి చాలా తతంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ గవర్నర్, ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి ఇక్కడ గవర్నరు నువ్వు చర్చించమని అనేటువంటిది చెప్పిండ్రు అనేది కొన్ని పత్రికల్లో ఒక రకంగా వచ్చింది, కొన్ని పత్రికలు ఒక రకంగా వచ్చింది. గవర్నర్ గారు ఏం చెప్పిండ్రు, ఇక్కడ సెక్షన్ 8 అమలుకు సంబంధించినటువంటి ప్రస్తావన రాలేదు, ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాలేదు, నేను ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఇక్కడ పరిపాలన ఏ రకంగా ఉన్నది అనే విషయం మీద నేను మాట్లాడినాను కూడా వారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, అయితే కావాలని ఏపీ సీఎం గారు దీన్ని సెక్షన్ 8 ఇక్కడ అమలు అవుతలేదని, దాని తర్వాత ఇక్కడ మా ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని, ఇవన్నీ అంటే ఇప్పుడు స్టీఫెన్సన్ వ్యవహారం బయటకు వచ్చినాకనే ఇవన్నీ వాళ్ళు అంటున్నారు. నిజంగానే ఫోన్ ట్యాపింగ్లు ఇంకా జరుగుతాయి. మరి 1 ఇయర్ నుంచి వాళ్ళు ఆ విషయం మీద ఫిర్యాదు చేయాలి. ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నది. ఇప్పుడు ఒక పత్రికలో ఏమొచ్చింది, మోడీ గారు కానీ కేంద్ర మంత్రులు కానీ ఇలాంటి హామీ ఇవ్వలేదు, ఈ స్థితి లోపల మేమేమీ కల్పించుకోదలుచుకోలేదు, ఏసీబీ దర్యాప్తు చేస్తున్నది అని కూడా చెప్పినట్టు కూడా వార్తలు వచ్చినాయి. అయితే ఇట్లాంటి విషయాలన్నీ బయటకు వచ్చిన తర్వాత, స్పష్టంగా రికార్డులో ఉన్న తర్వాత మేము జోక్యం చేసుకోలేము అని కూడా చెప్పడం జరిగింది. ఒక 10 నిమిషాలు మాట్లాడితే గంట సేపు మాట్లాడినట్టు కూడా ప్రచారం చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఏది ఏమైనా కూడా ఏసీబీ వ్యవహారం అనేది శాంతి భద్రతలకు సంబంధించిన పరిధిలోకి రాదు. అది ఇక్కడ వ్యక్తిగత స్వేచ్ఛకు కానీ, సీమాంధ్ర ప్రజల హక్కులకు కానీ, ఇక్కడ ప్రభుత్వ అధికారులకు సంబంధించిన విషయాల్లో కానీ ఇక్కడ ప్రభుత్వం ట్యాపింగ్ చేయదు. అసలు ట్యాపింగ్ అనేది చేయాలంటే అది కేంద్ర ప్రభుత్వము, కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మాత్రమే ట్యాపింగ్ పెట్టాలి ఫోన్ల మీద. ఏది బిఎస్ఎన్ఎల్ ఫోన్లు ఏడుంటాయి, ఇంకా మిగతా సెల్ ఫోన్లు ఏదంటనో దానికి సంబంధించిన వాళ్ళు పెట్టాలి. దీనికి దీనికి ఆ సంబంధిత వ్యక్తి, ట్యాపింగ్ కోరే వ్యక్తి, అంటే ఇక్కడ కేసీఆర్ అనుకుందాం, ప్రభుత్వం అనుకుందాం, వాళ్ళు మొదలు విజ్ఞప్తి చేస్తారు. విజ్ఞప్తి చేసిన తర్వాత దీనిలో ప్రైమాఫసీ ఉందా లేదా, ఏ వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ అడుగుతున్నారు, ఏ విషయంలో అడుగుతున్నారు అనేది కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి డిసైడ్ చేసి దాన్ని అవసరమైతే ప్రధానమంత్రి గారితో చర్చించి అనుమతి తీసుకున్నాక పెడతారు. అది కొద్ది రోజులు జరుగుతుంది వ్యవహారం. అది ఒక వ్యక్తి నడవడి మీద, ఒక ప్రభుత్వ పనితీరు మీద, అది రాజకీయపరమైనయా లేకుంటే సంఘ వ్యతిరేక శక్తులకు సంబంధించిందా, టెర్రరిస్ట్ యాక్టివిటీసా, వాటి మీద అధ్యయనం చేయడానికి పెట్టేది. అది సో ఒకటైతే రూఢి అయింది, హైదరాబాద్ పై శాంతి భద్రతలకు సంబంధించి పూర్తి అధికారులు గవర్నర్కి ఇవ్వాలన్నటువంటి ఏపీ సీఎం విజ్ఞప్తి తోసిపుచ్చింది కేంద్రం అంటారా? ఇక్కడ సెక్షన్ 8 100% అమల్లో ఉన్నది. ఇక్కడ ప్రజల యొక్క శాంతి భద్రతలకు, ఆస్తులకు, హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లో లేదు. అది స్పష్టంగా గవర్నర్ గారే చెప్పడం జరిగింది. ఒకవేళ ఇక్కడ అట్లాంటివి జరిగితే కూడా సెక్షన్ 8లో ఉన్నది.
అట్లాంటి హక్కులకు భంగం, ఆస్తులకు భంగం జరిగితే కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వివరణ కోరిన తర్వాతనే గవర్నర్ గారు తన యొక్క విస్తృతాధికారాలను ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉన్నది. ఇంత స్పష్టంగా సెక్షన్ 8లో ఉన్నది, అది అమల్లో ఉన్నది. ఇక్కడ సెక్షన్ 8కు ఎక్కడ భంగం వాటిల్లలేదు. ఏసీబీ చేస్తున్నటువంటి ఈ అవినీతి వ్యవహారం అనేది శాంతి భద్రతలకు సంబంధించింది కాదు, సెక్షన్ 8 యొక్క అమలుకు ఈ విరోధం ఆటంకం కలిగించేది కాదు అనేది మా అభిప్రాయం. రైట్. చర్చలో బీజేపీ నుంచి శ్రీధర్ రెడ్డి గారు కూడా వచ్చారు, అధికార ప్రతినిధి. అనిల్ గారు, మీరు ఎట్లా చూస్తారు ఈ విషయం? ఒకటండి, సరే రాజకీయ పరంగా చూస్తే ఇద్దరు దొంగలే. ఈ ఓట్ ఫర్ నోట్ స్కామ్ లాస్ట్ ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి నడుస్తున్నది. సరే ఈ సెక్షన్ 8 ఇవన్నీ కూడా ఎందుకంటే ఈ ఇద్దరు కూడా కేసీఆర్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరు కూడా రాజకీయ ప్రయోజనాల కోసం ఎక్కడిదక్కడ సెంటిమెంట్స్ లేవగొట్టి, ఇక్కడనేమో కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ లేవగొట్టి, అక్కడనేమో నన్ను అరెస్ట్ చేస్తే ఒక రోజులో ప్రభుత్వం కూలుస్తా అని చెప్పేసి సీమాంధ్రులపై దాడులు జరుగుతున్నాయి, మాకు సెక్యూరిటీ లేదు, మా పైన ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నాయి. సో ఫోన్ ట్యాపింగ్ అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో కాబట్టి ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ జరిగితే డెఫినెట్గా వాళ్ళు ఎవరైతే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందో దానికి సంబంధించిన డెఫినెట్గా రేపు ఎంక్వైరీలో తేలితే డెఫినెట్గా వాళ్ళు శిక్ష అనుభవించాల్సింది. దాంట్లో ఫోన్ ట్యాపింగ్ అనేది బికాస్ దే హ్యావ్ టు టేక్ ద పర్మిషన్ ఫ్రమ్ ద సెంటర్, ఎందుకంటే హీ బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్ వన్ స్టేట్. అది ఎట్లా అవుతాం. కానీ వీళ్ళు చేసిన అంత రాజకీయ రంగు మొత్తం రాజకీయం చేసి వాళ్ళ తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి, ఆంధ్ర ప్రజలను రెచ్చగొట్టి, ఒకరిపైన ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకొని మా పైన దాడులు వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళపైన దాడులు వాళ్ళు చేస్తున్నారని ఆంధ్రలో ఈయన తిట్టడము, ఆయన ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని తిట్టి ఎన్కాష్ చేసుకోవడానికే. కానీ ఇక్కడ వాళ్ళు నిజంగా వీళ్ళు ఇద్దరు దొంగలు కాదండి, ఇద్దరు దొంగలు. కేసీఆర్ దొంగనే, ఈయన ఎవరు చంద్రబాబు నాయుడు గారు దొంగ. ఒకళ్ళు దొరికిన దొంగ, ఇంకొకళ్ళు దొరకని దొంగ. ఇవన్నీ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దొరికిండ్రు. రేవంత్ రెడ్డి గారు ప్రాపర్గా ప్లాన్ చేసి వీళ్ళు పట్టించారు, ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది పవర్ వాళ్ళదని కూడా దొరికిండు. కేసీఆర్ గారు ఏం చేశారండి? కేసీఆర్ గారికి 85 సీట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చాయండి? వాళ్ళు గెలిచింది 63 సీట్లు. ఇవాళ వాళ్ళ కెపాసిటీ ఉంది ఓన్లీ 4 సీట్స్కి అండ్ 4 ఎమ్మెల్సీ సీట్స్కి. మరి ఇంకా మిగతా 12 మంది ఎక్కడికి వెళ్ళి వచ్చారు? 22 ఎక్కడికి వెళ్ళి వచ్చారు? మరి దానికి సమాధానం వాళ్ళు చెప్తారా? మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ముగ్గురి అంటే మా దగ్గర స్పష్టమైన సమాచారం ఉంది, మీరు ఏమి ఇచ్చారు వాళ్ళకు, ఏం అభ్యపెట్టి వాళ్ళని తీసుకున్నారో అది మీరు చేసిన తప్పు కదా. కాకపోతే మా రికార్డింగ్స్ లేవా? అంటే రికార్డింగ్స్ ఇవన్నీ ఉంటాయి, ఇప్పుడు ఎవిడెన్సెస్ కూడా కొన్ని ఉంటాయి, కానీ ప్రూవ్ కావు. ఇవాళ ముగ్గురిని మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకున్నారు, 5 తెలుగుదేశం పార్టీ నుంచి తీసుకున్నారు. ఏమన్నా బంగారు తెలంగాణ నిర్మాణం చేద్దామని వచ్చారు, ఇది ప్రజలకు తెలియదా? బంగారు తెలంగాణ వాళ్ళు వచ్చింది వాళ్ళ స్వీయ ప్రయోజనాల కోసం, తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిండ్రు, వీళ్ళ ప్రయోజనాల కోసం ఈయన తీసుకున్నాడు. ఇలాంటి ఇంకా దీని అనవసరంగా రాదా దీన్ని కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేయడాన్ని ఒకే తీరుగా పరిగణించడం అనేది దురదృష్టకరం. అది పార్టీ మారేటువంటి అవకాశం ఎవరికైనా పార్టీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అక్కడ వాళ్ళ పార్టీలోకి వైఎస్ఆర్సీపీ చేర్చుకున్నాడు. అక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ విషయంలో మీరు సమర్థిస్తారా? పార్టీ మారిండు, రాజీనామా చేసిండు, స్పీకర్ పరిధిలో ఉన్నది, స్పీకర్ నిర్ణయం తీసుకున్నప్పుడు సమాధానం చెప్పగలుగుతారా? మీరు ఇష్యూ డైవర్ట్ ఎందుకు చేస్తారు? జరుగుతున్నది ఓటుకు నోటు, సెక్షన్ 8 అధికారాలు, వీటన్నిటి గురించి మాట్లాడాలి. కానీ పార్టీ ఫిరాయింపులను మనము ప్రజలకు జవాబుదారీతనంతో మనం ఉండాలా, ప్రభుత్వం అన్నది ప్రజలకు జవాబుదారీతనంతో ఉండాలనా లేదా అన్నది ఇక్కడ ప్రశ్నించడం తప్ప. 13 మందిని మీరు కొనుక్కోవడం, పార్టీ రాజశేఖర రెడ్డి గారు 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు ఏం మాట్లాడారు? కొనుగోలు చేసిండ్రా, పార్టీ ఫిరాయించారన్నారా? ఆనాడు నారదాస్ గారు ఒక్క నిమిషం. సీతక్క, గవర్నర్ ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు నాయుడు డిమాండ్ చేసినటువంటి హైదరాబాద్ పై అధికారులు గవర్నర్కి ఇవ్వాలన్న అంశం ప్రధాన చర్చకు వచ్చినట్టు కనిపించలేదు. అంటే లోపల ఏం జరిగినా కూడా కేంద్రమైతే అలాంటి ఆదేశాలు ఇచ్చినట్టు కనిపించట్లేదు. ఓవరాల్ మీరు ఎట్లా చూస్తారు మరి ఈ ఇష్యూని? వాస్తవానికి ఇందాక లక్ష్మణరావు గారు చెప్పినట్టుగా ఫోన్ ట్యాపింగ్ నేరం అనేది అందరికి తెలిసినటువంటి విషయం. కాకపోతే అదంత పెద్ద ఇష్యూ అయితే అనేది తెలియక వాళ్ళు ఇచ్చిన లీకులే. మీ పార్టీ నేతలు మా దగ్గర ఫోన్ సంభాషణలే, ఫోన్ ట్యాప్ల సంభాషణలే, ఫోన్ రికార్డ్స్ ఉన్నాయి,
కాల్ డాటాలు ఉన్నాయని అదని ఇదని చెప్పి ఇవాళ అది మెడకు చుట్టుకుంటుంది. గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ మెడకు చుట్టుకోబోతుందనే ఉద్దేశంతో మళ్ళీ వెనుక కడిగేసినటువంటి పరిస్థితి. ఏదో మేము చేయలేదు, చేసిరా లేదా అని అవతల గవర్నమెంట్ నుంచి కానీ లేదా నిష్పక్షపాతంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి టీంలు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఇవాళ 12 మందిని తీసుకొని నిస్సిగ్గుగా ఇవాళ మొన్నటి అసెంబ్లీలో కూడా ఎమ్మెల్సీ ఓట్లప్పుడు కూడా మా 5 ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలుగా మీరు మరి అసెంబ్లీ సెక్రటరీ గారు బయట పెట్టడం జరిగింది. వాళ్ళు మీకు ఎట్లా ఓట్లేసారు? చేతిలో అధికారం ఉంది కాబట్టి అవి బయటికి రాలేదు. ఇంకోటి అయితేనేమో ఓటు నోటు అంటారు. ఇవన్నీ కాదా? తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఇన్ని రోజుల నుంచి అంటే ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ప్రమాణం చేసేటప్పుడేమో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వచ్చి చేయమంటారు. మళ్ళీ అదే పదవిలో కొనసాగడం అనేది అది ఏ నైతిక విలువల కిందకి వస్తుంది? మీరు టెక్నికల్ గా తప్పు కాదని చెప్పుకోగలుగుతారేమో, అంటే బయటపడతారు కావచ్చు నేరం నుంచి, కానీ ప్రజల్ని మోసం చేయడం కదా. దీనికి గవర్నర్ గారు ఎందుకు బర్తరఫ్ చేయలేదు ఈ విషయాన్ని అనేది కూడా మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా కేసీఆర్ గారు దొంగ అని అంటున్నట్టు తెలుగుదేశాన్ని 100 సార్లు మీరు దొంగలు, సంవత్సరం నుంచి మీరు దొంగలు చేస్తారు, గజ దొంగలు, బందిపోటు దొంగలు మీరు, మమ్మల్ని కాదు అనడానికి ఇక్కడ. రైట్. సీతక్క ఒక్క నిమిషం. కేంద్రం దగ్గరికి పోయి వచ్చిన తర్వాత ఆల్రెడీ గవర్నమెంట్ టూర్ ముగిసింది. సో ఈ ఇష్యూ హైదరాబాద్ ఇష్యూ అనేది పెద్ద ఎక్కడ కేంద్రం ఆదేశించినట్టు కనిపించట్లేదు. పైగా మీరే చల్లబడ్డట్టు చేయండి, ఇద్దరు సరిదిద్దండి, ఇద్దరు అవసరమైతే ఇద్దరితో కూర్చొని మాట్లాడించండి అని కేంద్రం చెప్పిందన్నట్టుగా వార్తలు వచ్చాయి. ఎట్లా చూస్తారు ఈ ఇష్యూని? మళ్ళీ వెనక్కి పోకుండా. నేనే వెనక్కి పోదలుచుకోలేదు, ఎందుకంటే ఇవన్నీ 4 రోజుల నుంచి వారం రోజుల నుంచి రిపీటే టైప్ అయిపోతుంది. కాబట్టి దీంట్లో చాలా క్లారిటీ తోటి కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర ఈ యొక్క ఏసీబీ దర్యాప్తు సంబంధించి చాలా పరిమితము. ఒకటి ఫోన్ ట్యాపింగ్ అనే విషయాన్ని పదే తెలుగుదేశం నాయకులు ప్రస్తావించారు కాబట్టి ఆ శాఖపరమైన ఎందుకంటే ఒకవేళ ఆ శాఖలో తప్పు జరిగి ఉంటే రేపు పొద్దున అది ఒక ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా రవిశంకర్ ప్రసాద్ గారు దానికి క్లారిటీ ఇచ్చిండ్రు. శాఖపరమైన చర్యలకు లేకపోతే విచారణకు ఆదేశించిందని మనకు తెలుస్తుంది. అంత మాత్రాన ఒకరికి సపోర్ట్ చేస్తున్నట్టు ఇంకొకరు నెగెట్ చేస్తున్నట్టు కాదు. ఇక్కడ దొరికిన దొంగన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్నాం. ఫిరాయింపు చట్టానికి తూట్లు పొడిచాం, ఫిరాయింపు చట్టానికి వివిధ రకాలైనటువంటి వక్ర భాష్యాలు చెప్పినాం, దాన్ని మనకు అనుకూలంగా మలుచుకున్నాం. చట్టంలో ఉన్నటువంటి వెసులుబాటును, స్పీకర్కు ఉండేటటువంటి ఏదైతే వెసులుబాటు ఉందో దాన్ని కూడా మనం వక్రీకరించి కోర్టుతో చెప్పించుకున్నాం. అయినా నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్నాం. ఆ స్థాయికి మనం వెళ్ళిపోయినాం. కాబట్టి ఇప్పుడు మనకు బ్రహ్మదేవుడు కూడా ఎవరినేం చేయలేడనకంటే బ్రహ్మదేవుడు కూడా మనం బాగు చేయడానికి స్థాయికి తెలంగాణ రాష్ట్ర యొక్క రాజకీయాలను మనం తీసుకొచ్చినాం. నెంబర్ 1. నెంబర్ 2, కేంద్ర ప్రభుత్వం యొక్క జోక్యం మళ్ళీ చెప్తున్నాను చాలా పరిమితము. దీంట్లో ఏసీబీ పాత్ర ఏసీబీ చేసుకొని పోతుంది. చంద్రబాబు నాయుడు గారి టేపు విషయంలో ఇంతవరకు టీవీ ఛానళ్ళలో బహిర్గతమైనాయి, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా కేసులు పెట్టిందా, లేదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఏసీబీ కానీ లేకపోతే ఇంకేదైనా ఒక శాఖ కానీ ముందుకొచ్చి ఏమన్నా ఒఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చిందా దాని మీద? ఇవ్వలేదు ఇంతవరకు. కాలే. ఇదంతా కూడా చర్చ నడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని మీద రాజకీయంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధిపత్యం ప్రదర్శించే ఫోన్ ట్యాప్ చేయలేదు. ఇప్పుడు ఇక్కడ 2 అదే చెప్తున్నాను. అందుకనే చాలా క్లారిటీతో ఉన్నాం. ఫోన్ ట్యాప్ చేసింది తెలుగుదేశం పార్టీ అంటుంది, ఫోన్ ట్యాప్ కాదు రికార్డ్స్ ఉన్నాయని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మేము చేయలేదని చెప్తూనే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి టేబుల్ విషయంలో ఒక అధికారికమైనటువంటి కేసు కానీ పూర్తిస్థాయి స్టేట్మెంట్ కానీ ఇంతవరకు ఏసీబీ నుంచి రాలేదు. కాబట్టి ఈ విషయాన్ని మనం చూసే అంశం ఎట్లుంటుందంటే ఏసీబీ యొక్క చర్యలు, తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యలని చూసి మేము మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అంటే ఇంకా కేసే కాలేదు కాబట్టి అడుగు వేసే అవకాశం కేంద్రానికి లేదు. కానీ సీతకు ఒక విషయం చెప్పి, చంద్రబాబు నాయుడు మీద ఇంకా కేసు పెట్టలేదు గవర్నమెంట్, అంటే ఏసీబీ. ఆయన ముందే ఎందుకు గుమ్మడికాయ దొంగటి మీరు తరుముకుంటున్నారు? ఒకటి. రెండోది, ఫోన్ ట్యాప్ చేయలేదు పదే చెప్పినా మీరు ట్యాప్ చేసిరా అంటున్నారు. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? టీడీపీ దగ్గర మా దగ్గర ఉన్న ఆధారాలు సరే, అక్కడ ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆధారాలు నిన్న మరి ఢిల్లీ వెళ్ళి కూడా ఇక్కడ అధికారులు, ఆంధ్రప్రదేశ్ అధికారులు అక్కడ సమర్పించడం జరిగింది. ఆ సమర్పణ ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం యొక్క బృందం దర్యాప్తు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తాను. అయితే ఇవాళ గుమ్మడికాయల దొంగలు అనేదానికంటే ఇవాళ ఏసీబీ కనుక వాళ్ళు ఫోన్ రికార్డే అంటున్నారు, లేదా స్టీఫెన్ గారికి వచ్చిన ఫోను ఆయన మేము ఆ సంభాషణలే అంటున్నప్పుడు అది 31 తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ అయితే మరి అంతకంటే ముందు 28 నాడే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన అన్నప్పుడు దాంట్లో రేవంత్ రెడ్డి గారి అరెస్టు సందర్భంగా కానీ లేదా మరొక రోజు కానీ అఫీషియల్ గా మరి ఏసీబీ అధికారులు ఎందుకు ఆ వాయిస్ రికార్డును బయటపెట్టలేదు? ఇది కేసీఆర్ గుండె చప్పుడు తెలంగాణ టీవీలో మాత్రమే ఎందుకు లీక్ చేసుకున్నారో ఒకసారి ప్రజానికానికి చెప్పాలి. దాంట్లో ఏసీబీ అధికారులు ఇదొక్కటే మేము అడుగుతాను. 28 నాడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే అప్పటికే మీ దగ్గర రికార్డ్స్ ఉంటే 31 నాడు మరి రేవంత్ రెడ్డి దొరికినప్పుడు ఆయన కోర్టులో మరి ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆ రోజు ఇవన్నీ ఎవిడెన్స్ అని ఎందుకు చెప్పలేకపోయినరు?
ఇది ప్రభుత్వం యొక్క కేవలం రాజకీయ ప్రయోజనాలకు చేస్తున్నటువంటి దుష్ప్రచారం కాదా అని కూడా మేము మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని అడుగుతాను. ఖచ్చితంగా కావాలని రాజకీయ ప్రయోజనాల కోసం జరుగుతున్నటువంటిది. ఎదుటి పార్టీ వాళ్ళకి ఎమ్మెల్యేలు వేరే పార్టీల నుంచి వస్తేనేమో వాళ్ళు దొంగలు నోటును. ఇవాళ మంత్రి పదవి ఎరేసి తీసుకున్నది బహిర్గతంగా కనబడుతుంది. ఇప్పటి వరకు గవర్నర్ గారు చర్యలు తీసుకోలేదు, పత్రం చేయలేదు. ఇంతకంటే తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమి మాట్లాడినా కూడా అనైతికమైంది. ఈ చర్యను సమర్థించుకోవడం అంతకంటే దుర్మార్గం ఇంకొకటి లేదు. ఫిరాయింపులు వేరు, క్యాష్కు ఓటు కొనుగోలు చేయడం వేరు. ఇప్పుడు వీరు చెప్పిన ఫిరాయింపుల స్థాయికి పోయింది అంటే ఫిరాయింపులు అనేటివి జరుగుతున్నాయి. ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి వేరే వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు మారుతున్నారు. ఉన్న పార్టీ మీద వ్యతిరేకతతోటి ఉన్న ప్రభుత్వం మీద ఆకర్షించబడి చేరువడం వేరు, కొనుగోలు చేయడం వేరు. ఉన్న మాకున్న ఆ చర్చ వేరే, ఆ చర్చ దాని పెట్టమన్నారు. ఇప్పుడు ఫిరాయింపులు అనేవి దేశంలో ఫిరాయింపుల వాళ్ళకి సంబంధించింది. అది ఫిరాయింపుల చట్టం ఉన్న దాని ప్రకారం పోతారు. ఫిరాయింపుల చట్టం లోపలనే 2/3 మారేడుతుంటే అది ఫిరాయింపు కాదు అని కూడా ఉన్నది. దానికి ఇప్పుడు మనం భాష్యం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇద్దరు దొంగలు అనే సంబంధం లేదు. ఇప్పుడు విషయం ఏంటంటే ఇది 28 నాడు ఎందుకు బయట పెట్టలేదు అంటున్నారు. స్టీఫెన్సన్ ఆయన ఏసీబీ అధికారులకు ఒక అప్లికేషన్ ఇచ్చిండు. నన్ను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, నా ఆత్మగౌరవానికి భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు, నా పదవి ఔన్నత్యాన్ని భద్రతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు అని అప్లికేషన్ ఇస్తే వాళ్ళు ఆపరేషన్ స్టార్ట్ చేసారు. వాళ్ళ పద్ధతిలో ఎప్పుడు బయట పెట్టాలి, ఎప్పుడు ఏం చేయాలనేది అది ఆలోచిస్తుంది. తర్వాత టీ న్యూస్కే మొదలు ఇవ్వలే. టీ న్యూస్ అందరూ ఇచ్చారు. ఆ రోజు ఒకరు ముందు ఇస్తారు, ఒకరు వెనకిస్తారు, అందిన దాన్ని బట్టి పోతారు. కానీ అన్నిట్లో రాలేదు. అది అప్రస్తుతము. ఎలా వచ్చింది అనేది అప్రస్తుతం. జరిగిందా లేదా? ఆ ఫోన్ ట్యాపింగ్ అనేది తప్పు, అది ఫోన్ రికార్డింగ్. జరుగుతాయి ఇట్లాంటి కుట్రలకు వ్యతిరేకంగా. మీరు ఇష్టం వచ్చినట్టుగా వేస్తా ఉంటే ఈ రాష్ట్రం లోపల ఓట్లను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఎవరు ఆపరేషన్ వాళ్ళు చేస్తారు, ఎవరు విధానం వాళ్ళు నడిపించుకుంటారు. రివర్స్ స్టింగ్ ఆపరేషన్ ఇది. స్టింగ్ ఆపరేషన్ అంటే ఏంటిదంటే ఇచ్చేవాడు తీసుకునేవాడిని పట్టిస్తాడు. ఇక్కడ తీసుకునే వ్యక్తి ఇచ్చేవాడిని పట్టించాడు. ఇది చరిత్రలో ఇట్లాంటివి జరుగుతాయి. ఎవరు తీసుకున్నా, ఎవరి పార్టీలో ఎవరు తీసుకున్నా జరుగుతాయి. అసలు చంద్రబాబు నాయుడు దాకా అలా కంఠం. ఆ నోట్లు ఎక్కడి నుంచి వచ్చినవి? ఆ రోజు వీడియో టేప్ లోపల రేవంత్ రెడ్డి తీసుకున్నది వాస్తవమా కాదా దాని మీద మాట్లాడదాం. కానీ ఈ టెక్నికాలిటీస్ ప్రభుత్వానికి రాజకీయ ప్రయోజనం ఉందండి. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, అభివృద్ధి దిశ లోపల కేంద్ర పాలన చేస్తున్నది, రాష్ట్రంలో రాష్ట్ర పాలన చేస్తున్నది. మీ పాలనలో మీరు చేసుకోండి, ఎవరి రాష్ట్రం వాళ్ళకు ఉన్నది. ఇక్కడ ఇంకా రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయి, రెచ్చగొట్టవలసిన అవసరం ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు దీన్ని 2 రాష్ట్రాల సమస్యగా, 2 ముఖ్యమంత్రుల సమస్యగా, 2 ప్రజల సమస్యగా దాన్ని చిత్రీకరించి సెక్షన్ 8 ముందు తీసుకొచ్చి సెక్షన్ 8కి సంబంధించిందేనండి ఒక దొంగలను, దోపిడీదారులను, అవినీతి పరులను పట్టుకోవడానికి ఏసీబీ ఇక్కడ ఉన్నది స్వతంత్ర సంస్థ. అది ఒక వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు వాళ్ళు ఆపరేషన్ మొదలుపెట్టారు. అది స్వతంత్ర ప్రభుత్వానికి అభివృద్ధి నిధులు నీ ఆధారాలు ఉంటే బ్రహ్మదేవుడు కూడా నీ కాపాడాలని కేసీఆర్ చట్టము నిష్పక్షపాతంగా పనిచేయాలంటున్నాం. చేస్తున్నది చట్టం నిష్పక్షపాతంగానే. చట్టానికి అడ్డాలు చట్టం చేస్తున్న పని. ఫోన్ ట్యాప్ మీదనే ఒకవేళ కేంద్రం ఇన్వాల్వ్ అయితే ఫోన్ ట్యాప్ ఇష్యూలో ఇన్వాల్వ్ కావాలి, ఎందుకంటే కేంద్రం అనుమతి తీసుకోవాలి కాబట్టి. అదే అయితే మీరు చేయలేదు అంటున్నారు, వాళ్ళు చేశారంటారు. చూద్దాం. కేంద్రం ట్యాపింగ్ కాదు, అది రికార్డింగ్. అంటే
ట్యాపింగ్ ఎప్పుడు చేస్తారో అది తెలియదు. రికార్డింగ్ ఎట్లా చేస్తారో లేకపోతే తెలియదు. ట్యాప్ ఎవరు అనేది చేస్తారో తెలియదు. తెలియదు. ఒక మాట. రైట్, ఓకే. రికార్డింగ్ ఆయన చేసుకున్నాడండి. ఆయన చేసుకుని బయట పెట్టుకున్నాడు. ఒక అవినీతికి పాల్పడే వ్యక్తిని తీసుకున్నటోడు పట్టించిండు, ఇచ్చేటోడు పట్టియాలే. ఇక్కడ నన్ను నా పదవిని రైట్. నాకు దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. నాకు రక్షణ కల్పించండి. అది గవర్నమెంట్ నా చర్య TRS తీసుకోవాలని చేసినది, పెడితే TDP ఆయన రికార్డు TDP చేసుకున్నాడు. అంటుంది. ఆయనకు హక్కు ఉన్నది. ఆయనకు ఆ స్వేచ్ఛ ఉన్నది. రైట్, రైట్. నానా ఈరోజు ఇంకొన్ని గంటల్లో 11 గంటలకు హెచ్ఎస్సిసిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానాన్ని ఆవిష్కరించబోతుంది. దాని ద్వారా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు విపరీతంగా పెరగడమే కాకుండా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. ఆ విధంగా మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానించే ప్రయత్నం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఆల్రెడీ మేక్ ఇన్ ఇండియా పేరుతో కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. దీనికి సంబంధించి నారాజ్ గారు నిజంగానే ఎలాంటి పరిశ్రమల దగ్గరికి వచ్చే అవకాశం ఉంది? పరిశ్రమలు మీరు ప్రవేశపెట్టబోయేటువంటి టీఎస్ఐ పాస్ ద్వారా పరిశ్రమలు నిజంగానే వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం సాధించడం 10% అయితే సాధించిన తెలంగాణను అభివృద్ధి పరచుకోవడం, బంగారు తెలంగాణగా నిర్మాణం చేయడం అనేది 90% అని. దాంట్లో భాగంగానే ప్రభుత్వం అభివృద్ధి దిశలో 3 రంగాలను ప్రధాన రంగాలుగా గుర్తించింది. ఒకటి సంక్షేమ రంగం, ఒకటి వ్యవసాయ రంగం, మూడోది పారిశ్రామిక రంగం. ఈ పారిశ్రామిక రంగం ద్వారా పరిశ్రమల అభివృద్ధి, దాని ద్వారా ఉపాధి కల్పన ఇది. దాంట్లో భాగంగానే ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పుకునేటువంటి పారిశ్రామికవేత్తలకు 10 రోజుల లోపలనే 15 రోజుల లోపల ఏకగవాక్ష విధానం ద్వారా అనుమతులు ఇవ్వడం, దాని వాళ్ళకి కావాల్సినటువంటి నీరు, విద్యుత్ శక్తి, రోడ్లు తదితర సౌకర్యాలు కల్పించడం, సెల్ఫ్ సర్టిఫికేషన్ వాళ్ళే తీసుకోవచ్చు అనేటువంటి పద్ధతులు కల్పించి ఇక్కడ పారిశ్రామికంగా దీన్ని అభివృద్ధి చేయడానికి భూమిని కూడా ఇవ్వడానికి సిద్ధపడి ఈరోజు టీఎస్ ఐపాస్ను ఇలా అమల్లో పెట్టబోతున్నది, ఇలా లాంచ్ చేయబోతున్నది. దీనికి శాసనసభ లోపల కూడా దీనికి ఆమోదం లభించింది. అయితే ఇక పరిశ్రమలు పెట్టేవాళ్ళు ఏ రకమైన పరిశ్రమలు పెడతారు, ఇక్కడి ప్రజలకు అవసరం అంటే ఉత్పత్తులు ఏవి అవసరం ఉన్నాయి దాని మీద పెడతారనే దాని మీద ఇవాళ లాంచ్ చేసే సమయం లోపల కేసీఆర్ గారు వాళ్ళను ఆహ్వానించడం, వారికి సూచనలు చేయడం, వారిని ఇక్కడికి విజ్ఞప్తి చేయడం పరిశ్రమలు పెట్టుకోమని, దాని మీద ఇవాళ ప్రారంభం కాబోతున్నది. అయితే ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ ద్వారానే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. తర్వాత నిరుద్యోగాన్ని కూడా చాలా వరకు నిర్మూలించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టింది. గతంలో కూడా సింగిల్ విండో విధానం ద్వారా మేము ఇస్తామని చెప్పినప్పటికీ కూడా అమలు కాలేదు. కనుక ఇది పకడ్బందీగా అమలు చేసి తీరాలి. పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి అనుమతులు ఇవ్వాలనేది ఉద్దేశం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలా ప్రయత్నాలు చేసింది. ఇవాళ ఇండస్ట్రీస్ వచ్చినాయి, ఇవాళ హైదరాబాద్లో కానీ ఈ తెలంగాణలో కానీ అనుకుని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలా వరకు ప్రయత్నం చేసింది. ఇప్పుడు వీళ్ళు పెడుతున్న విధానం సింగిల్ విండో సిస్టమ్ వీ రియలీ అప్రిషియేటెడ్. వాళ్ళు చేసింది 15 రోజుల్లోనే పర్మిషన్ ఇవ్వడం అన్నది చాలా మంచి విధానం అనే నేను భావిస్తున్నాను. దానివల్ల ఎందుకంటే చాలామంది కూడా అంతకుముందు కొద్ది ఇబ్బందులైన ఇండస్ట్రియలిస్ట్ కూడా పర్మిషన్స్ దేర్ ఆర్ వేరియస్ డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి పర్మిషన్ తీసుకోవాలంటే 6 నెలలు ఏడాది కూడా పడుతుండే. సింగిల్ విండో సిస్టంలో వీళ్ళు ఏం చేశారంటే నేను చూశాను కొద్దిగా 15 రోజులలోనే వాళ్ళు పర్మిషన్తో వచ్చేస్తుంది అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి. ఒకవేళ ఎక్కడైనా డీలే అయినా కానీ దే కెన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, పర్మిషన్ గ్రాంటెడ్ అంటే. ఆ తర్వాత అందులో ఏమైనా ఇష్యూస్ ఉంటే ఒకవేళ గవర్నమెంట్ సైడ్ నుంచి తప్పు ఉంటే గవర్నమెంట్ సంబంధించిన అధికారులు శిక్షించబడతారు. లేకపోతే ఒకవేళ ఈ ఇండస్ట్రీస్ నుంచి కూడా అప్రూవల్ అండ్ వీళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోతే ఆ ఇండస్ట్రీ పెట్టినోడు వాడికి శిక్షార్హుడు అవుతారు. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ పాలసీ, దట్స్ వాట్ ఐ బిలీవ్. ఇండస్ట్రీస్ కూడా అంటే కొత్త ఇండస్ట్రీస్ రావడానికి కూడా ఇట్లాంటి పాలసీస్ ఉంటే మంచి ఆస్కారం ఉంటుంది. ఎవరైనా కానీ ముందుకు వచ్చి పెడతారు ఇట్లాంటి సమస్యలు లేనప్పుడు, ఈ ఆబ్స్టికల్స్ లేనప్పుడు. ఎవరైనా చూసేది ఏ ఇండస్ట్రియలిస్ట్ అయినా కానీ బిజినెస్ మ్యాన్ చూసేది గవర్నమెంట్లో ఆబ్స్టికల్స్ ఉండద్దు అని చెప్పేసి కోరుకుంటాం. సో అది మంచి విధానమే. అట్ ద సేమ్ టైం నేను కోరుకునేది ఏంటంటే దీంట్లో వీళ్ళు అంటే ఇక్కడ హౌ డు దే ఎక్వైర్ ద ల్యాండ్, ఆ తర్వాత అదే నా పాలసీ మొత్తం చూడలేను కాబట్టి ఆ తర్వాత మాట్లాడడం మంచిది. కాకపోతే సజెషన్ ఏంటిదంటే వీళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం అని ఏం చేసిందంటే కేంద్ర ప్రభుత్వానికి పత్తాసు పలికింది ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్లో. సో అది మరి స్టేట్లో మరి ఎలా వ్యవహరిస్తారు? ఎందుకు ఫార్మర్స్ విషయంలో తీసుకుందాం, ఎక్కడన్నా కానీ ల్యాండ్ ఎక్వైర్ చేయాలంటే 80% యాక్సెప్టెన్స్ లేని అంటే వాళ్ళ ఇది ల్యాండ్ అక్విజిషన్ బిల్లో మరి వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తారు అది కొద్దిగా పాలసీలో చూడాలి. దాన్ని రెక్టిఫై చేసుకుని ఫార్మర్స్కి అనుకూలంగా ఉంటే అది మంచిదని చెప్పేసి. రైట్ శ్రీధర్ రెడ్డి గారు, ఇప్పుడు
అనిల్ గారు కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో చాలా అభివృద్ధి జరిగింది, దానికి కంటిన్యూషన్ జరుగుతుంది అంటున్నారు. ఇఫ్ యూ లుక్ ఎట్ ది యూపీఏ 1 and 2, నాట్ ఓన్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాకుండా దేశవ్యాప్తంగా పారిశ్రామిక వృద్ధి కుంటుబడినమాట వాస్తవం. ఆల్మోస్ట్ -2% గ్రోత్లో హ్యాండ్ ఓవర్ చేసింది మాకు. ఈ సంవత్సర కాలంలో విశేషమైన కృషి చేస్తే అది 5% గ్రోత్కి వచ్చింది వాళ్ళ దేశం మొత్తం మీద చూస్తే. కాబట్టి మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం 2014లో ఉంది. మీరు దాన్ని ఎక్కువ చేసి ప్లీజ్ చెక్ ద స్టాటిస్టిక్స్. వెన్ యూ ఆర్ లివింగ్ ది గవర్నమెంట్ ఇట్ ఈస్ ఇన్ -2, ఇట్ ఈస్ ఇన్ మైనస్, ఇట్ ఈస్ ఇన్ నెగటివ్. ఇది పారిశ్రామిక ఉత్పత్తికి సంబంధించి ఎంప్లాయ్మెంట్ తగ్గిపోయింది, దానికి సంబంధించినటువంటిది అనేకమైనటువంటి పరిశ్రమలు డోల్డ్రమ్స్లో పడ్డాయి. ఈవెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బీఓటీ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా సమస్యల వల్ల చిక్కుకున్నాయి. మీరు స్టాటిస్టిక్స్ చూసుకోండి. వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్, లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు స్టక్ అయిపోయాయి. శ్రీధర్ గారు డిబేట్ ఆన్ దట్. నెగటివ్ గ్రోత్ పారిశ్రామిక రంగం, ల్యాండ్ అక్విజిషన్ బిల్ సంబంధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ల్యాండ్ అక్విజిషన్ బిల్ లో ఓన్లీ 8% ప్రాజెక్ట్స్ ఆగిపోయినాయి. దీనిలో కరెక్షన్ దిశలో ఉన్నాయి. మేము రాగానే వేల కోట్ల రూపాయలటువంటి ప్రాజెక్టులకి అనుమతులు ఇచ్చినటువంటి సందర్భం మేము చూసాము. లెట్స్ గో ఫర్ ఎ డిబేట్ ఆన్ దట్. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ 10 సంవత్సరాల పాలనలో కొత్తగా ఒక బ్రహ్మాండమైన పరిశ్రమ వచ్చి దాని ద్వారా ఇన్ని వేల మందికి ఉపాధి కల్పన జరిగినటువంటి ఒక్క దృష్టాంతం చూపించండి. నేను రాజకీయాల్లోకి పోదలుచుకోలేదు, వాస్తవాలు మాట్లాడదాం. ఉమ్మడి రాష్ట్రంలోనే 10 సంవత్సరాలు మీరు ప్రభుత్వంలో ఉన్నారు. కాబట్టి మహీంద్రా అండ్ మహీంద్రా ఎక్స్పాన్షన్ వాజ్ ఏ కంటిన్యూయేషన్. ఇట్ ఈస్ నాట్ ఇనిషియేషన్ ఆర్ బిగినింగ్. కొన్ని ఐటీకి సంబంధించినటువంటి అంతకుముందు ఐటీకి సంబంధించిన కొన్ని ఎక్స్పాన్షన్స్ అయినాయి తప్పితే కొత్తగా ఒక గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ వచ్చినటువంటి సందర్భాలు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో 10 సంవత్సరాల కింద హైదరాబాద్ ఏంటండి ఎలా వచ్చింది? అనిల్ గారు, నేను అడిగింది సూటి క్వశ్చన్ అడిగాను. హైటెక్ సిటీ హాస్ నాట్ కమ్ ఇన్ యువర్ గవర్నమెంట్. హైటెక్ సిటీ ఆ తర్వాత నేను చెప్పాను కొన్ని ఐటీ పరిశ్రమలు కొన్ని ఎక్స్పాన్షన్ జరిగింది తప్పితే ఒక గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు అతిపెద్ద పారిశ్రామిక వాడ కానీ అతిపెద్ద పారిశ్రామిక సంస్థ కానీ వచ్చిన సందర్భాలు లేవు. ఉన్న సంస్థలు కొన్ని రెగ్యులర్ ఎక్స్పాన్షన్స్ పోయినాయి. దట్స్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే. 10 సంవత్సరాల కాలం పూర్తిగా కుంభకోణాలు ఇక్కడనేమో భూమి కబ్జాలతో నడిపించినారు. ఇవాళ కుంభకోణాలు అది ఒక విషయం అయితే ఫార్మా ఇండస్ట్రీస్ వచ్చింది లాస్ట్ 10 years లోనే. ఫార్మా ఇండస్ట్రీ ఈ స్థాయిలో ఎక్స్పాండ్ అయింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఫార్మా ఇండస్ట్రీ న్యాచురల్ గ్రోత్ తప్పితే ఏదో ఎక్స్పోర్ట్స్ తగ్గినాయి మన దగ్గర. ఐటీ ఎక్స్పోర్ట్స్ ఎన్నడూ కూడా మనం బెంగళూరు ముంబై కంటే మీ పాలనలో ముందుకు వెళ్ళలేకపోయినాం. నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ఈ నేషనల్ బెంగళూరు ముంబై కన్నా ఏ రోజు ముందు లేదు. అలౌ మీ టు టాక్, మీ తర్వాత మాట్లాడండి. ఏమంటే అంటే ఇవాళ దేశంలో కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ తీసుకోండి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇవాళ పారిశ్రామిక వృద్ధికి లేకపోతే పారిశ్రామిక అభివృద్ధికి ఇస్తున్నటువంటి ప్రోత్సాహం కానివ్వండి. తెలంగాణ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఒక మంచి మాట చెప్పిన వచ్చినటువంటి తెలంగాణను మనం బాగు చేసుకోవాలి. ఒక ఇండస్ట్రియల్ సింగిల్ అంటే విండో పర్మిషన్స్ ఇస్తామని చెప్తా ఉన్నారు. డెఫినెట్గా ప్రాక్టికల్ డిఫికల్టీస్ వస్తాయి. బట్ ఇనిషియేషన్ మరి ముందు ఒక నిర్ణయం తీసుకొని దానికి అనుగుణంగా ముందుకు పోవడం అనేది చాలా అవసరం. ఆ రకంగా తీసుకుంటున్నారు. ఇక వారికి ఉన్నటువంటి సందేహాలు భూసేకరణకు సంబంధించి ఇప్పటికే చాలాసార్లు అడ్రస్ చేసినాం. ఎక్కడ కూడా ఏ ఫార్మర్స్ కానీ లేకపోతే ఆ ల్యాండ్ ఎవరిదైనా కానీ వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరగకుండా భూసేకరణ బిల్లులో అనేక అంశాలు పొందుపరుచున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా నేను సీఎం గారు స్వయంగా ఆయనే చెప్పిన ఎవరికైనా ఉద్యోగాలు పోతే ఉద్యోగాలు ఇస్తాము, లేకపోతే వాళ్ళనే శాలరీస్ ఇచ్చి యజమానులుగా కూర్చోబెడతాము, అనేకమైనటువంటి స్టేట్ గవర్నమెంట్ స్టిక్ టు దట్. కాకపోతే ఇప్పుడు పారిశ్రామిక వృద్ధి కావడము కొత్త తెలంగాణలో చాలా అవసరము. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలి, కేంద్ర ప్రభుత్వ సహకారం అనుకుంటారు. ఓకే సీతక్క, మీరు ఎట్లా చూస్తారు తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెడుతున్నటువంటి కొత్త పారిశ్రామిక? గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు ఏవైతున్నాయి, సంక్షేమము, వ్యవసాయ రంగము, పరిశ్రమలు అని చెప్పడం జరిగింది. పరిశ్రమల చుట్టూ పరిగెడుతున్నారు. కొత్త వాటికి వేల కోట్ల రూపాయలు, క్షణాలలో పర్మిషన్స్ అన్ని వాళ్ళకు అనుగుణంగా బహుళజాతి కంపెనీల చుట్టూ వ్యవహారం జరుగుతుంది. అది ఓకే. కానీ ఒకవైపు తెలంగాణ పునర్నిర్మాణం అంటూనే ఇక్కడ ఉన్నటువంటి పాత కంపెనీలను, అదే హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఏకైక పరిశ్రమ మూతపడి దగ్గరలో సంవత్సరం కాలం కావస్తున్నా 3 నెలల క్రితం మేము పర్మిషన్ ఇస్తున్నాము, మేము మళ్ళీ నడిపిస్తామని చెప్పి ఇప్పటి వరకు దాన్ని ఊసెత్తలేదు. ఇక్కడ పక్కన వెనుకబడ్డ జిల్లా ఆదిలాబాద్ లో మరి కాగజ్ నగర్ లో ఉన్నటువంటి పరిశ్రమ మూతపడి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. వాటి మీద ఈ ప్రభుత్వం ఎందుకు దృష్టి సారించడం లేదు? పాత వాటికి పాతర్లేయడము, కొత్త వాటికి కోట్లు కేటాయించడం కాదు, ఉన్నటువంటి కార్మికులను ఆ పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళను కాపాడే విధంగా ఈ ప్రభుత్వం ఫస్ట్ చర్యలు తీసుకోవాలి. అదే విధంగా వ్యవసాయ రంగం మీద మేము చాలా దృష్టి పెట్టినామంటున్నారు.
ఇవాళ పరిశ్రమల చుట్టూ పరిగెత్తినట్టుగా వ్యవసాయ రైతుల దగ్గరికి ఎందుకు పరిగెత్తడం లేదండి? రైతుల కోసం కావాల్సినటువంటి మరి వాళ్ళు స్టాండర్డ్ గా ఉండే విధంగా నిలబడే విధంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఒకటే చెప్పదలుచుకున్నా, నిర్ణయాలు గొప్పగా ఉంటాయి, జీవోలు ఉన్నాయి, నిర్ణయాలు ఉన్నాయి, కేబినెట్ నిర్ణయాలు చెప్పుకుంటూ సంవత్సరం గడిచింది. ఆ నిర్ణయాలు, ఆ జీవోలన్నీ జీరోలుగా మిగిలినాయి తప్ప ప్రజలకు ఎక్కడ కూడా ఉపయోగపడలేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కొత్త వాటికి అనుమతులకు ముందు ఈ 2 వెనుకబడ్డ జిల్లాలు తెలంగాణ జిల్లాలో గత కొంతకాలంగా ఉన్నాయి, ఈ 2 పరిశ్రమలను పునరుద్ధరించడం కోసం ఫస్ట్ చర్యలు తీసుకోండి అని చెప్తా ఉన్నాం మీ ద్వారా. నారాయణ గారు ముఖ్యంగా ప్రస్తావించి రేయన్స్ ఫ్యాక్టరీ ఒకటి వరంగల్, తర్వాత కాగజ్ నగర్ పేపర్ మిల్ ఒకటి పాత మూతపడడానికి కారణమైన వాళ్ళే, మూతపడుతున్నప్పుడు మాట్లాడిన వాళ్ళే, మూతేసిన వాళ్ళే ఇప్పుడు వాటి గురించి మాట్లాడుతున్నారు. తప్పులేదు, మాట్లాడచ్చు. వాటి మీద కూడా దృష్టి పెడతారు, వీటి మీద కూడా దృష్టి పెడతారు. తర్వాత రైతులకు సంబంధించి ఏం పట్టించుకోవడం లేదంటున్నారు. ఈ చెరువుల పునర్నిర్మాణం కానీ, ఈ పాలమూరు ఎత్తిపోతల పథకం కానీ, ఈ 24,000 మెగావాట్ల విద్యుత్తు గురించి చేపట్టే ప్రాజెక్టులు కానీ, ఇప్పుడు ఈ నీటి పారుదల ప్రాజెక్టులు కానీ, దాని తర్వాత ఇవన్నీ కూడా ఎలక్ట్రిసిటీ కానీ, చెరువుల నిర్మాణం, ఇవన్నీ రైతులకు సంబంధించినటువంటి సమస్యలు కాదా? రైతులకు సంబంధించినటువంటి విత్తనాల మీద, ఎరువుల మీద కొరత లేకుండా చేస్తూ వాళ్ళను అభివృద్ధి పథంలో నడిపించడం వాళ్ళ సంక్షేమానికి సంబంధించింది కదా. కొత్త పరిశ్రమలు రావాలి, పాత పరిశ్రమలను కూడా తెరవాలి. ఇప్పుడు ఈ టీఎస్ఐ పాస్ గురించి మాట్లాడడం అంటే అక్కడ కాకినాడలో అది మూసేసిన వాళ్ళే మాట్లాడుతున్నారు. తెలంగాణ ఉద్యమం వచ్చిందే అనుకోరు కదా, ఎఫ్సిఐ మూసేసారు, ఇక్కడ కాకినాడలో దాన్ని మూసేసారు, హైదరాబాద్ లోపల 12 పరిశ్రమలు మూసేసారు. వాటి యొక్క వయబిలిటీ వాటి తెరుస్తారు, మూసిన వాటిని తెరుస్తారు, కొత్త వాటిని కూడా ఆహ్వానిస్తారు. బహుళజాతి కంపెనీలు అంటే ఏందో, జాతీయ కంపెనీలు అంటే కూడా తెలియదు వారికి. బహుళజాతి కంపెనీలు కాదు ఇక్కడికి వచ్చేటి. బహుళజాతి కంపెనీలు వేరు, జాతీయ కంపెనీలు వేరు, రాష్ట్ర కంపెనీలు వేరు. ఎవరు వస్తారో చూద్దాం. బహుళజాతి మొత్తం నేరము ఘోరము. ఇక్కడ బహుళజాతి కంపెనీలు వాళ్ళు వస్తారా, జాతీయ కంపెనీలు వస్తారా, రాష్ట్ర కంపెనీలు వస్తారా? అది మనం మీటింగ్ పెడుతున్నారు, ఎవరు వస్తారు, ఏం పెడతారు, ఎవరికి ఎక్కిస్తారు అనేది తర్వాత తెలుస్తుంది. బహుళజాతి కంపెనీలు వస్తున్నారా? ఇవాళ అమెరికా సామ్రాజ్యవాదులు, రష్యన్ సోషల్ సామ్రాజ్యాలు వస్తున్నారు ఇక్కడికి. వాళ్ళ ఎవరు వస్తున్నారో తెలియదు. ఈ కంపెనీలు బహుళజాతి, జాతీయ కంపెనీలు అంటే మంచిని హర్షించకుండా జరుగుతున్న మార్గాలను చూడకుండా అట్టిగా ప్రతిదీ నెగటివ్ మాట్లాడతామంటే కూడా ప్రజలు హర్షించారు. మనం చర్చల కోసం జోకుతున్నారు మీరు. ఏమైనా జోకుడు అలవాటైంది మీకు. ఇంకా రాజకీయ బానిసత్వంలో ఉన్నారు మీరు. తెలంగాణ స్పృహలో లేరు మీరు. ఏం మాట్లాడారు వాళ్ళు? పారిశ్రామిక విధానంలో ఇప్పుడు సీతక్క మెన్షన్ చేసినట్టు పాత ఏది మన గవర్నమెంట్ ఇది పిఎస్యూస్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అవి మళ్ళీ మేము దాన్ని పునర్నిర్మిస్తాం, మళ్ళీ రీఓపెన్ చేస్తామని చాలా గొప్పగా మాట్లాడు. ఎందుకంటే కేసీఆర్ గారికి అలవాటు. ఇప్పుడు వరంగల్ పోయింది అనుకోండి, అజంజాయి మిల్స్ ఇవన్నీ కొన్ని సెంటిమెంట్కు సంబంధించిన విషయాలు కాబట్టి అక్కడ పోయి చాలా గొప్పగా మాట్లాడతారు. ఆంధ్రలో ఉన్నప్పుడు ఇవన్నీ తీసేసారు, నేను వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ రీఇన్స్టేట్ చేస్తాను, మళ్ళీ స్టార్ట్ చేస్తాను అని చెప్పేసి గొప్పగా మాట్లాడేసి అక్కడ ఓట్ల కోసం మాట్లాడేస్తాడు. నిజామాబాద్లో కూడా నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి కూడా మాట్లాడి ఆయనకు అలవాటు. అది ఎక్కడైనా కానీ అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి తెరిపించే క్వశ్చనే లేదా అది తెరిపిస్తారని చెప్పేసి ఇప్పుడు ఈయన మళ్ళీ ఏమంటారంటే 4 ఏళ్ళ లోపల తెరిపిస్తాం, లేకపోతే ఓట్లు అడగడం అని వీళ్ళకి అలవాటు ఏమైందంటే ఇప్పుడు పోయింది పాలమూరు వెళ్ళిండు. పాలమూరు పోయి ఏం చెప్పాడండి, అక్కడ పోయి శంకుస్థాపన చేసిండు పాలమూరు దానికి. అది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి చేసి 4 ఏళ్ళ లోపల మీకు నీళ్ళు లేకపోతే మళ్ళీ రానని చెప్తాడు. పొలిటికల్ దాంట్లో వెళ్లకుండా ఈ పారిశ్రామిక విధానంలో డెఫినెట్గా బయట నుంచి పెట్టుబడులు సాధించడం అనేది ఒక ముఖ్యమైన అంశం. వితౌట్
ఫారిన్ క్యాపిటల్ మొత్తం కూడా దేశీయంగా మనం పెట్టుబడులు కావాల్సింది సామాజిక. కాకపోతే ఒక విషయము, మీరు ఏదైతే మనం తెలంగాణ రాష్ట్రంలో లేకపోతే ఉమ్మడి రాష్ట్రంలో మనం దోపిడీకి గురై ఎన్ని మాటలు మాట్లాడిన వాళ్ళము ఒక విషయంలో స్పృహలో ఉండాలి. మన దగ్గర స్వతంత్రంగా పారిశ్రామిక అంటే ఇండస్ట్రీస్గా తయారు కావడానికి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది మన దగ్గర చాలా తక్కువ. ఆ కాన్సెప్ట్లో యువతను మనం ఇంతవరకు కూడా తయారు చేయలేదు. మీరు హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి సంస్థలను చూసినా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పరిశ్రమలను చూసినా కానీ చాలా తక్కువ మంది తెలంగాణ పారిశ్రామికవేత్తలు ఉంటారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి యువతకు ఆ స్పృహ కలిగించే విధంగా మీ వచ్చే ల్యాండ్ అలొకేషన్స్లో కానివ్వండి, లేకపోతే బ్యాంక్స్ నుంచి సహకారం కానివ్వండి, లేకపోతే ఇంటెలెక్చువల్ కెపాసిటీస్లో సపోర్ట్ కానివ్వండి, తెలంగాణ యువతకు ఉపాధి కాదు. ఒక నిమిషం అండి, ఇది తెలంగాణ యువతకు ఉపాధి కూడా కాదని చెప్పేది. ఉపాధి కాదు, వాళ్ళను పారిశ్రామికవేత్తలుగా తయారు కావడం కోసం ఒక ప్రత్యేక విధానం దాన్ని తయారు చేస్తే. ఒక నిమిషం అండి, ఒక నిమిషం. లాస్ట్ టైం కూడా ఇదే చెప్పాను. ఎందుకంటే మనం ప్రతిసారి 10 మందిని దోపిడీదారులని మనం పని చేయకపోతే నడవదు కదా. కాబట్టి ఈ పారిశ్రామిక విధానంలో సెపరేట్గా తెలంగాణ యువకులకు పారిశ్రామికవేత్తలుగా రూపాంతరం చెందడానికి అవకాశం రావడం కోసము ఒక అఫిలియేటెడ్ లేదా ఒక సప్లిమెంటరీ విధానం దాంట్లో ఉంటే కొంత బాగుంటుంది. పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చినప్పుడు డెఫినెట్గా అట్లీస్ట్ అలైడ్ యూనిట్స్ అన్న తయారైతే మన వాళ్ళు ఇప్పుడు బిహెచ్ఎల్ ఉందనుకోండి, బిహెచ్ఎల్కి అనుబంధంగా అనేక యూనిట్లు ఉన్నాయి. వాళ్ళ చిన్న చిన్న బేరింగ్స్ తయారు చేయటివి, లేకపోతే ఇంకోటి తయారు చేసేవి. దాంట్లో ఉన్న పారిశ్రామికవేత్తలు ఎవరున్నారనేది నేను చర్చకు పోను, కానీ అటువంటి యాన్సిలరీ యూనిట్స్ కానీ పెట్టుకోవడం కోసం ఒక విధానం తీసుకొని వస్తే మన యువత బాగుపడతారు. ఇది శ్రీధర్ రెడ్డి గారి సూచన, ఇది ఆలోచించదగ్గదే, మంచి సూచన. అది కేసీఆర్ గారు కూడా ప్రభుత్వం కూడా ఈ విషయం లోపల కొంతమంది ఎస్సీ ఎస్టీలకు శిక్షణ ఇచ్చి అందులో అర్హులైన వాళ్ళకు ఈ ఎటువంటి అవకాశాలు కల్పించాలి, వాళ్ళ ఫైనాన్షియల్ వెసులుబాటు కూడా కల్పించాలి అనేటువంటి ఆలోచన కూడా చేసింది. ఈ సూచన పరిగణించదగ్గదే. ఇప్పుడు యాక్సిలరీ యూనిట్స్ అయినా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వడం, యాక్సిలరీ యూనిట్స్ ఏంది పోటీపడి వచ్చి పెట్టుకునే వాళ్ళకుంటే ఏదైనా ఇవ్వడం అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. మంచి సూచన. థ్యాంక్ యూ నారాజ్ గారు, అనిల్ గారు, శ్రీధర్ రెడ్డి గారు, సీతక్క. గుడ్ మార్నింగ్ తెలంగాణ. మై ప్రెజెంట్ రేపు మార్నింగ్ మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.